నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వంతు మెట్రో. అవును, హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రతిపాదనలకు రేవంత్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలకు డిపిఆర్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ అధ్యయనాలు, వీటి మీద పూర్తిగా వీటికి సంబంధించి పూర్తిగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ, డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ను నిలిపివేసింది. దాదాపు 6,250 కోట్లతో 39 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి అప్పుడు కేసీఆర్ సర్కార్ శంకుస్థాపన చేస్తుంది. అయితే ఇప్పుడు అదే రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గానికి బదులు ఎంజీబీఎస్ ఎల్బీ నగర్ నుంచి కనెక్టివిటీ. ఒకసారి మ్యాప్ చూసే ప్రయత్నం చేద్దాం, మ్యాప్ చూసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మ్యాప్ కనుక మీరు గమనిస్తే, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గ్రీన్ లైన్కి సంబంధించి ఒక్కసారి ఫలక్నామా, చంద్రానగుట్ట, మైలార్దేవ్పల్లి, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఫలక్నామా వరకు కూడా అక్కడ ఓల్డ్ సిటీలో నిర్మాణానికి ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకసారి మనం మెల్లిగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి చూసుకుంటే ఎంజీబీఎస్ నుంచి అలా కోటి అంటే ఎంజీబీఎస్ నుంచి అలా మీరు చూసుకుంటే ఫలక్నామా నుంచి చాంద్రానగుట్ట నుంచి మైలార్దేవ్పల్లి నుంచి శంషాబాద్ ఈ కనెక్టివిటీ ఇచ్చారన్నమాట. ఇది దాదాపుగా మొత్తం 23 కిలోమీటర్ల విస్తరణ అన్నమాట. ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ గ్రీన్ లైన్కి సంబంధించి వాళ్ళకైతే, ఎందుకంటే ఇప్పటికే జేబీఎస్ నుంచి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య మెట్రో గ్రీన్ లైన్ ఉంది. ఎంజీబీఎస్ ఫలక్నామా, చాంద్రానగుట్ట, మైలార్దేవ్పల్లి P7 రోడ్డు మీదుగా ఎయిర్పోర్ట్ వరకు కూడా ఇప్పుడు విస్తరణకు సంబంధించి ఆమోద ముద్ర తెలిపినట్టుగా తెలుస్తోంది, ఆదేశాలు ఇచ్చినట్టుగా. ముఖ్యంగా 23 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టబోతోంది. దీని అంచనా వ్యయం 3,680 కోట్లు అనేది ఒక అంచనా మాత్రమే, ఇంకా క్లియర్ కాదు. దాదాపు అంటే ఒక ఎక్స్పెక్టేషన్. ఇది ఎలా అంటే కనుక కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టు గత ప్రభుత్వం 39 కిలోమీటర్లకి 6,200 కోట్ల అంటే దాదాపు 6,000 పైచిలకు అనుకుందాం. అలాంటప్పుడు 1 కిలోమీటర్కి 160 కోట్లు అనుకుంటే కనుక ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 23 కోట్లకి దాదాపు 3,680 కోట్లు అవుతున్న పరిస్థితి. ఇక్కడ ఎయిర్పోర్ట్కు వెళ్ళే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు చెక్కని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జేబీఎస్ నుంచి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ నుంచి మీరు చూసుకుంటే ఇటు ఫలక్నామా ఈ వే అంతా స్ట్రెచ్ అంటే ఈ మార్గం అంతా దాదాపు 23 కిలోమీటర్ల విస్తరణ జరగబోతోంది. ఇక్కడ పాత బస్తీ వాసులకి అందుబాటులోకి రాబోతుంది మెట్రో సేవలు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు తీరుతారని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి, ఎందుకంటే చాంద్రానగుట్ట వరకు కూడా ప్రపోజల్ ఉంది, అది కన్స్ట్రక్షన్ జరుగుతున్న మాట వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి మైలార్దేవ్పల్లి నుంచి శంషాబాద్, కోర్స్ ఇక్కడ మధ్యలో కూడా ఆగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిర్మాణం జరిగితే ఎవరెవరికి ఉపయోగపడవచ్చు అంటే కనుక ఒకసారి మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా మెట్రో కన్వెన్షన్ సంబంధించింది. ఇటు పాత బస్తీ వాసులకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు చూస్తే కనుక కుర్మగూడ ఈ ఏరియాతో పాటు బాలాపూర్ నుంచి ఇటు శంషాబాద్ వచ్చే వాళ్ళకి ఉంటుంది. అలాగే దీంతోపాటు చాంద్రానగుట్ట మనం మాట్లాడుకున్నట్టు పాత బస్తీకి సంబంధించి వాళ్ళకి పూర్తిగా, దాంతోపాటు జేబీఎస్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే జేబీఎస్ నుంచి అఫ్కోర్స్ అక్కడి నుంచి ఇటు శంషాబాద్కి వెళ్ళాలంటే కాస్త ట్రాఫిక్ కష్టాలు కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక జేబీఎస్ నుంచి ఇక్కడ లైన్ దాదాపుగా శంషాబాద్ వరకు ఇది కన్స్ట్రక్షన్ అయితే కనుక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అటు ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్కి కాస్త వే చూసుకుంటే కాస్త దొరికే అవకాశం ఉంటుంది. ఇటు హైటెక్ సిటీ నుంచి లేకపోతే రాయదుర్గం చూసుకున్నా కాస్త ఆ వే అనేది కాస్త ట్రాఫిక్ ఇబ్బంది అయినా శంషాబాద్కి కనెక్ట్ అయ్యే విషయంలో కాస్త ఆ వే అనేది కొంచెం వైడ్గా ఉంటుంది, కాస్త ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ జేబీఎస్ నుంచి ట్రావెల్ చేస్తున్న మాత్రం మీరు చూసుకుంటే శంషాబాద్ కాస్త ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ దీనికి చెక్ పట్టే విధంగానే ప్రభుత్వం డిజైన్ చేస్తుందని చెప్పుకోవాలి. సో ఇది మొత్తంగా అయితే మాత్రం గ్రీన్ కారిడార్కి విస్తరణకి సంబంధించి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. దాదాపు 23 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టబోతోంది
గ్రీన్ లైన్కి సంబంధించి. సో గ్రీన్ లైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఓ బంపర్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.